హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. మనం టుడే ఆన్వర్డ్స్ మనం ఏంటంటే జాగ్రఫీ అనే సబ్జెక్ట్ గురించి డీల్ చేస్తున్నాం. సో జాగ్రఫీని మనం బాగా చూస్తే ఈ జాగ్రఫీని టూ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. టూ పార్ట్స్. సో ఫస్ట్ వన్ ఈజ్ వరల్డ్ జాగ్రఫీ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండియన్ జాగ్రఫీ. సో టూ పార్ట్స్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. మనం ఏంటంటే ఈ వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీని సపరేట్గా కాకుండా రెండు మిక్స్ చేస్తూ కంప్లీట్గా సింగిల్ జాగ్రఫీలో రెండు కవర్ అయ్యే విధంగా డిస్కస్ చేస్తూ వెళ్తాం అనమాట. ప్యారలల్గా రెండు వరల్డ్ అండ్ ఇండియన్ జాగ్రఫీ. క్లియర్? యాజ్ పర్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏమేమి ఇంపార్టెంట్ ఉన్నాయి అనే దాని గురించి. సో ఈ జాగ్రఫీ అనేది మీకు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అయినా కూడా మీకు అందులో జనరల్ స్టడీస్ అని పర్టికులర్గా మెన్షన్ చేశాడంటే ఆ జనరల్ స్టడీస్లో ఈ జాగ్రఫీ అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. సో ఈ జాగ్రఫీ బోత్ మీరు సెంట్రల్ ప్రిపేర్ అయినా స్టేట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినా ఎక్కడ ప్రిపేర్ అయినా ఈ సబ్జెక్ట్ అనేది కామన్. అందుకోసమే ఏంటంటే ఈ జాగ్రఫీ గురించి మనం ఏంటంటే ఈ రోజు నుంచి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నాం. ఫస్ట్ జాగ్రఫీ ఓవరాల్గా మన గ్లోబ్ కానీ, సో మన ఎర్త్ అనేది ఎలా ఫామ్ అయింది, అసలు సోలార్ సిస్టమ్ అంటే ఏంటి, ఎర్త్ లోపల మనకి ఏమేమి ఉన్నాయి, అదేవిధంగా ఇండియాలో ఏమేమి ఉన్నాయి, మౌంటైన్స్, వీటి అన్నిటిని కంప్లీట్గా ఈ జాగ్రఫీలో మనకు డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్లియర్? చూడండి, గ్లోబ్ వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ ఇమేజ్. నెక్స్ట్ ఈరోజు క్లాస్లో ఫస్ట్ క్లాస్ మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే సోలార్ సిస్టమ్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే ఈ సోలార్ సిస్టమ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఎలా ఫామ్ అయింది, ఈ సోలార్ సిస్టమ్ లోపల ఏమేమి ఉంటాయి, సో ఏమేం ప్లానెట్స్ అనేవి ఉంటాయి, అక్కడి వరకు అయితే మనం ఈరోజు సెషన్లో డిస్కస్ చేస్తాం. పర్టికులర్గా ప్లానెట్స్ గురించి అనేది నెక్స్ట్ క్లాస్లో అనేది డిస్కస్ చేస్తాం. అప్ టు ప్లానెట్స్ ఎన్ని ఉన్నాయి, సో సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, దీని గురించి అంతా మనము ఈ సెషన్లో అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. క్లియర్? ఫస్ట్ సోలార్ సిస్టమ్ని బాగా అబ్జర్వ్ చేస్తే సన్ ఈజ్ ఇన్ సెంటర్, రిమైనింగ్ ప్లానెట్స్ అనేవి చూడండి, మెర్క్యూరీ కానీ, వీనస్ కానీ, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. ప్లూటో అనేది కూడా ఉండింది ఇంతకుముందు మనకు. సో ప్లూటో అనేది ప్రెజెంట్ లేదు ప్లానెట్స్లలో. ఎందుకు లేదు, వాట్ ఈస్ ద రీజన్ అనేది కూడా మనం లెసన్ డిస్కస్ చేసేటప్పుడు దీని గురించి కూడా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో అప్ టు ఎన్ని ప్లానెట్స్ ఉన్నాయి మనకు? 8 ప్లానెట్స్ మాత్రమే ఉండడం జరిగింది. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ సోలార్ సిస్టమ్ ఎక్కడుందంటే ఒక మిల్కీ వే అనే గ్యాలక్సీలో ఒక పార్ట్ అనేది సోలార్ సిస్టమ్. ఈ మిల్కీ వే గ్యాలక్సీ అంటే ఏంటి, ఇది ఎలా ఫామ్ అయింది చూడండి. ఫస్ట్ మనకు 13.7 బిలియన్ ఇయర్స్ అగో, 13.7 బిలియన్ ఇయర్స్ ముందు మనకు ఒక బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్పాన్షన్ అనేది జరగడం జరిగింది. బిగ్ బ్యాంగ్ థియరీ అనేది జరిగింది. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటి సార్ అంటే మన యూనివర్స్ అనేది ఎక్స్పాన్షన్ అనేది జరగడం స్టార్ట్ అయింది. క్లియర్? ఎక్స్పాండ్ అవ్వడం అనేది స్టార్ట్ అయింది. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఎలా వచ్చింది సార్ ఏంటంటే వన్ ఆఫ్ ది సైంటిస్ట్, సో డిఫరెంట్ థియరీస్ అనేవి వచ్చాయన్నమాట. బట్ పర్టికులర్గా సక్సెస్ అయిన థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ ఇస్ ద కరెక్ట్ ఎగ్జాంపుల్ కింద మనం తీసుకోవడం జరిగింది. సో బాగా సక్సెస్ అయిన థియరీ బిగ్ బ్యాంగ్ థియరీ. సో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఏంటంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఏం చెప్తుంది, అప్పట్లో యూనివర్స్ అనేది ఒక స్మాల్ పాయింట్ లాగా ఉండేది. సో ఆ పాయింట్ నుంచి ఏమైంది, స్లోగా ఇది సమ్ ఎక్స్పాన్షన్ కావడం జరుగుతూ వెళ్ళింది, సమ్ రియాక్షన్స్ జరిగి ఎక్స్పాండ్ కావడం జరుగుతుంది. సో ఇలా ఎక్స్పాండ్ అవుతూ ఈ యూనివర్స్ అంతా కంప్లీట్గా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ 13.7 బిలియన్స్ ఇయర్స్ నుంచి ప్రెజెంట్ ఇట్ ఈస్ గోయింగ్ టు ఎక్స్పాన్షన్. ఇప్పటికి కూడా ఈ ఎక్స్పాన్షన్ అనేది జరుగుతూనే ఉంది యూనివర్స్ అనేది. సో ఇలా ఎక్స్పాండ్ అయిన తర్వాత మనకు ఫామ్ అయినట్టు చూడండి, అక్కడక్కడ స్మాల్ పార్టికల్స్ కనిపిస్తున్నాయి. దీస్ ఆర్ ఆల్ యూనివర్స్ కావచ్చు, గ్యాలక్సీస్ కావచ్చు, సో ఇవన్నీ గ్యాలక్సీస్ కావచ్చు, సోలార్ సిస్టమ్స్ కావచ్చు, ఇలాగా డిఫరెంట్ పార్ట్స్గా యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎక్స్పాన్షన్.
సో యూనివర్స్ అనేది ఎలా ఫామ్ అయిందంటే ఫస్ట్ బిగ్ బ్యాంగ్ థియరీ వల్ల ఈ యూనివర్స్ అనేది కంప్లీట్గా స్ప్రెడ్ అవుతూ వెళ్తుంది. ఎప్పటి నుంచి 13.7 బిలియన్ ఇయర్స్ బ్యాక్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. స్టిల్ ప్రెజెంట్ సిచ్యువేషన్ కూడా ఇది ఎక్స్పాన్షన్ అవుతూనే ఉంది. క్లియర్? ఎలా ఫామ్ అయింది? బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం వలన మనకు యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయింది. సో ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడు ఇక్కడ చూసారా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇక్కడ గ్యాలక్సీస్ అనేవి కనిపిస్తున్నాయి. ఇలా ఎక్స్పాండ్ అయినప్పుడు చిన్న చిన్న పార్ట్స్గా విడిపోయింది. వీటినన్నిటిని ఏంటంటే మనం గ్యాలక్సీస్ కింద ట్రీట్ చేస్తుంటాం. సో అందులో ఇలాంటి గ్యాలక్సీస్లలో మన గ్యాలక్సీ ఏంటంటే మనమున్న గ్యాలక్సీకి ఒక నేమ్ అంటూ ఇచ్చారనమాట. దాన్నే మిల్కీ వే గ్యాలక్సీ అంటున్నాం. క్లియర్? మనమున్న గ్యాలక్సీకి ఒక నేమ్ అనేది ఇచ్చారు. ఆ నేమే మిల్కీ వే గ్యాలక్సీ. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో మన సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్. ఈ సోలార్ సిస్టమ్ అనేది జస్ట్ ఒక పార్ట్ మాత్రమే. మనమున్న గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్ ఇస్ ద వన్ ఆఫ్ ది పార్ట్. ఇలాంటి సోలార్ సిస్టమ్స్ చాలా ఉండొచ్చు మన గ్యాలక్సీ. క్లియర్? సో మనమున్న గ్యాలక్సీలో ఉన్నది మన సోలార్ సిస్టమ్ ఫస్ట్. నెక్స్ట్ మనం చూసాం యాజ్ యూజువల్ ఆ సోలార్ సిస్టంలో ఏమేమి ఉన్నాయంటే మనకు తెలిసిన ఈ ప్లానెట్స్ అనేవి ఈ సోలార్ సిస్టంలో ఉండడం జరిగింది. క్లియరా? గాట్ ఎ క్లారిటీ? ఫస్ట్ ఏమైంది? ఒక పాయింట్ లాగున్న యూనివర్స్ బిగ్ బ్యాంగ్ థియరీ ఎక్స్పాన్షన్ జరగడం వల్ల యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అయింది. సో అలా ఎక్స్పాండ్ అయినప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అనేవి ఫామ్ అయినాయి. డిఫరెంట్ గ్యాలక్సీస్. అందులో మన గ్యాలక్సీ ఏమంటే మిల్కీ వే గ్యాలక్సీ. ఆ మిల్కీ వే గ్యాలక్సీలో సోలార్ సిస్టమ్ అనేది ఒక పార్ట్. ఆ సోలార్ సిస్టంలో మనకు సంబంధించిన ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. అందులో ఒక ప్లానెట్ మన ఎర్త్ కూడా. సో ఇది మనకు క్లియర్? గాట్ ఇట్? ఎస్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఆరిజిన్ ఆఫ్ యూనివర్స్. ఈ యూనివర్స్ అనేది ఆరిజిన్ గురించి చూద్దాం. ఎలా ఫామ్ అయింది, ఏంటి, ఎవరు కనుక్కున్నారు, ఏంటి. ఫస్ట్ ఈ స్టడీ ఆఫ్ యూనివర్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని ఏమంటామంటే కాస్మాలజీ అంటారు. స్టడీ ఆఫ్ యూనివర్స్ ఇస్ కాల్డ్ కాస్మాలజీ. ఎవరైతే యూనివర్స్ సో పర్సన్ ఎవరైతే యూనివర్స్ గురించి స్టడీ చేస్తుంటారో వాళ్ళని కాస్మాలజిస్ట్ అంటారు. క్లియర్? కాస్మాలజిస్ట్ ఒకటి. స్టడీ ఆఫ్ యూనివర్స్ గురించి అడిగితే కాస్మాలజీ అని చెప్పాలి. నెక్స్ట్ ఇలాగ మనం డిస్కస్ చేసాం ఈ బిగ్ బ్యాంగ్ థియరీ. చాలా థియరీస్ వచ్చాయి. మనకు బాగా సక్సెస్ అయిన థియరీ ఏంటంటే బిగ్ బ్యాంగ్ థియరీ. ఈ బిగ్ బ్యాంగ్ థియరీ ఎవరు ఇచ్చారంటే లెమటాయిర్ అనే పర్సన్ అనమాట, సైంటిస్ట్. లెమటాయిర్ అనే ఒక సైంటిస్ట్ ఏం చెప్పాడంటే ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పాడు. ఏమని? సో ఎక్స్పాన్షన్ అనమాట. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్ అనేది ఏమైంది? ఎక్స్పాన్షన్ అనేది కావడం జరిగింది. ఎప్పుడు? 13.6 బిలియన్ ఇయర్స్ అగో నుంచి ఈ యూనివర్స్ అనేది ఎక్స్పాండ్ అవుతూనే వెళ్తుంది. అని థియరీ ఎవరిచ్చారు? లెమటాయిర్ అనే సైంటిస్టు ఈ థియరీ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఇచ్చాడు ఈ థియరీ అంటే 1931లో ఈ థియరీ అనేది ఇవ్వడం జరిగింది. ఎప్పుడు? 1931లో లెమటాయిర్ అనే సైంటిస్ట్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పడం జరిగింది. సో బిగ్ బ్యాంగ్ థియరీ అంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ యూనివర్స్. నెక్స్ట్ సేమ్ ఇంకొక సైంటిస్ట్ అనమాట. ఆ సైంటిస్ట్ ఏంటంటే ఎడ్విన్ హబుల్. ఈ సైంటిస్ట్ ఏం చెప్పాడు? ఇక్కడ మనకు ప్లూటో అనే దాని గురించి బాగా డిస్కస్ చేద్దాం. ఎగ్జాంపుల్ కింద ప్లూటో తీసుకున్నాం. ఈ సైంటిస్ట్ ఏం చేస్తాడంటే ఎడ్విన్ హబుల్ అనే సైంటిస్ట్ ఒక టెలిస్కోప్ పెట్టుకొని మన సోలార్ సిస్టమ్ని అబ్జర్వ్ చేయడం అనేది జరిగింది. సో బాగా అబ్జర్వ్ చేయడం అంటే ఈ సెలిస్టియల్ బాడీస్ అంటే మన సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ని బాగా అబ్జర్వ్ చేయడం జరిగింది. అబ్జర్వ్ చేస్తుండగా ఇతని రీసెర్చ్లో ఏం బయటకు వచ్చిందంటే ఈ సెలిస్టియల్ బాడీస్ అంటే ఈ ప్లానెట్స్ మధ్య డిస్టెన్స్ అనేది ఆల్వేస్ ఇంక్రీజింగ్, కాన్స్టెంట్గా ఉండడం లేదు. కంటిన్యూస్గా వీటి మధ్య డిస్టెన్స్ అనేది పెరుగుతూనే వెళ్తుంది. అంటే ఫ్యూచర్లో ఇతనేం చెప్తున్నాడు? ఇప్పుడు అలా డిస్టెన్స్ పెరుగుతూ ఉండడం వల్ల మన సోలార్ సిస్టమ్ నుంచి ప్లూటో అనేది దాని యొక్క ఎనర్జీ కోల్పోయి డిస్టెన్స్ దూరంగా వేరే దాంట్లో కలిసిపోయింది. సమ్వేర్ ఇట్ ఈస్ గాన్. సో అలాగా కొన్ని బిలియన్ ఇయర్స్ తర్వాత మన ఎర్త్ అనేది కూడా అట్లే డిస్టెన్స్ స్ప్లిట్ అవుతూ వెళ్తే వేరే చోటికి అనేది ట్రావెల్ కావడం జరుగుతుంది అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఎవరు? ఎడ్విన్ హబుల్. సెలిస్టియల్ బాడీస్ వీటి మధ్య డిస్టెన్స్ అనేది కంటిన్యూగా ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. సో అదే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఇప్పుడు ఏం చెప్పొచ్చు? స్టిల్ ఇట్ ఈస్ ఎక్స్పాన్షన్ అని ఎందుకు చెప్పామంటే ఇందుకే. సో ఇలా డిస్టెన్స్ వెళ్తూ ఉంది కాబట్టి మనకు ప్లూటో అనేది కూడా మిస్ అయిపోయింది సోలార్ సిస్టమ్ నుంచి.
ప్రెసెంట్ 8 ప్లానెట్సే ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ ఇది కూడా మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక ఇమేజ్ చూడండి. సో ఇదేంటంటే మనకు ఈ ఇమేజ్ అనేది వన్ ఆఫ్ ది గ్యాలక్సీ. సో ఇది వన్ ఆఫ్ ది గ్యాలక్సీ, మన మిల్కీ వే గ్యాలక్సీ ఎలాగైతే ఉందో అలాగా వన్ ఆఫ్ ది గ్యాలక్సీ. ఈ గ్యాలక్సీ ఏంటంటే మన మిల్కీ వేకి నియరెస్ట్ గ్యాలక్సీ, మన గ్యాలక్సీకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ అనమాట ఇది. దీనికి ఒక నేమ్ అనేది ఇచ్చారనమాట, దాని నేమే ఆండ్రోమేడా గ్యాలక్సీ. దిస్ వన్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మన మిల్కీ వేకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఏంటంటే ఆండ్రోమేడా ఇస్ ద గ్యాలక్సీ, ఇస్ ద నియరెస్ట్ గ్యాలక్సీ టు అవర్ మిల్కీ వే. క్లియర్? ఇలాంటి చాలా ఉన్నాయి, బట్ నియర్గా ఉన్నదానికి ఒక నేమ్ ఇచ్చాం, ఏంటి? ఆండ్రోమేడా గ్యాలక్సీ ఈజ్ ద నియరెస్ట్ గ్యాలక్సీ టు అవర్ మిల్కీ వే గ్యాలక్సీ. క్లియరా? యూనివర్స్ బాగా గమనించారా? ఎవరు? బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం వల్ల ఫామ్ అయింది. ఎవరు చెప్పారు ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి? లెమటైర్. ఎప్పుడు? 1931. ఎక్స్పాన్షన్, స్టడీ ఆఫ్ యూనివర్స్ గురించి కాస్మాలజీ అని చెప్తుంటాం. ఎడ్విన్ హబుల్ ఇక్కడ ఏం చేస్తున్నాడు? ఈ ఎడ్విన్ హబుల్ ఏం చెప్పాడు? సెలిస్టల్ బాడీస్ మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది. స్టిల్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్. ఇలా మనం చూస్తాం, యూనివర్స్ చూస్తాం. నెక్స్ట్ సోలార్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అయింది. సో ఈ సోలార్ సిస్టమ్ కూడా ఎలా ఫామ్ అయింది దాని గురించి చాలా థీరీస్ అనేవి వచ్చాయి. మనకు కన్సిడర్ చేసిన థీరీ ఏంట్రా అంటే నిబులార్ థీరీ. సో ఈ థీరీని ఎవరిచ్చారు? ఇమాన్యుయల్ కెంట్ అనే పర్సన్ ఈ నిబులార్ థీరీ గురించి ప్రజెంట్ చేయడం జరిగింది. ఎప్పుడు? 1755లో. 1755లో మన సోలార్ సిస్టమ్ అనేది ఎలా ఫామ్ అయింది అనే దాని గురించి నిబులార్ థియరీ అనేది మనకు కన్సిడర్ చేయడం జరిగింది. ఈ నిబులార్ థియరీ గురించి చెప్పిన పర్సనే ఇమాన్యుయల్ కెంట్. సేమ్ ఇదే థియరీని మళ్ళీ 1796లో మాడిఫై చేయడం జరిగింది. 1796లో మాడిఫై చేశారు. ఎవరు చేశారు ఈ నిబులార్ థియరీని మాడిఫై అంటే? లాప్లేస్ అనే అతను మాడిఫై చేయడం జరిగింది. లిటిల్ బిట్ చేంజెస్. అసలు నిబులా థియరీ అంటే ఏంటి అంటే, ఫస్ట్ నిబులా అంటే ఏంటి చూడండి. ఇక్కడ నిబులా అంటే ఏ జైంట్ క్లౌడ్ ఆఫ్ డస్ట్ అండ్ గ్యాస్ ఇన్ ద స్పేస్లో ఉన్న గ్యాస్ డస్ట్తో ఫామ్ అయినదే ఈ నిబులా జైంట్ అనమాట. ఈ నిబులార్ థియరీ నుంచి ఫామ్ అయిందే మన సోలార్ సిస్టమ్. అంటే ఇక్కడ ఇమేజ్ ఉంది చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇది నిబులార్ థియరీ. క్లియర్? ఇది నిబులార్ థియరీ అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్తున్నాడు? ఒక స్మాల్ పార్టికల్ డస్ట్ క్లౌడ్స్తో ఉన్న గ్యాసెస్ ఒకసారిగా ఎక్స్పాన్షన్ జరగడం వలన సో ఇలాగా ఇవన్నీ గ్యాసెస్ డస్ట్ అంతా దూరం వెళ్తూ మన సోలార్ సిస్టమ్ అనేది ఫార్మేషన్ అయింది అని చెప్తున్నాడు. అంటే సేమ్ బిగ్ బ్యాంగ్ థియరీ టైప్ లాగానే ఒక డస్ట్ గ్రూప్గా ఉన్నదాన్ని అది కూడా కొంచెం ఎక్స్ప్లోజన్ లేదా ఎక్స్పాన్షన్ జరుగుతూ ఇలా స్ప్లిట్ అయిపోతూ ఇలా స్ప్లిట్ అవ్వడం వల్లనే మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయిందని చెప్తున్నాడు. సో ఇలా స్ప్లిట్ అవ్వేదానికి ఒక థియరీ చెప్పాడు, ఏంటంటే దాన్నే నిబులార్ థియరీ అని చెప్తున్నాం. క్లియరా? నిబులార్ థియరీ. సో ఇలాగున్న డస్ట్ని స్ప్లిట్ అవుతూ వెళ్తుంది. సో ఇలా వెళ్ళేదాన్ని నిబులార్ థియరీ అంటున్నారు. ఇతను ఈ నిబులార్ థియరీ గురించి చెప్పిన పర్సన్ ఇమాన్యుయల్ కెంట్. ఎప్పుడు? 1755లో. ఈ మన అవర్ సోలార్ సిస్టమ్, ఈ సోలార్ సిస్టమ్ ఎప్పుడు ఫామ్ అయిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ అగో. 4.5 బిలియన్ ఇయర్స్ అగో. ఆల్రెడీ మనం ఇలాగా డిస్కస్ చేసాం. బిగ్ బ్యాంగ్ థియరీ ఎప్పుడు జరిగింది? 13 బిలియన్ ఇయర్స్ అగో. సో 13 బిలియన్ ఇయర్స్ అగో నుంచి బిగ్ బ్యాంగ్ థియరీ జరిగితే మనకు ఎర్త్ మన యొక్క సోలార్ సిస్టమ్ ఫార్మేషన్ కావడానికి 8 బిలియన్ ఇయర్స్ పట్టింది. 13లో అది ఎక్స్పాన్షన్ స్టార్ట్ అయింది. మన సోలార్ సిస్టమ్ ఫామ్ అయింది ఎప్పుడు? 4.5 బిలియన్ ఇయర్స్ బ్యాక్. అంటే ఆల్మోస్ట్ ఆల్ 8 బిలియన్ ఇయర్స్ పట్టింది మన యొక్క సోలార్ సిస్టమ్ ఫామ్ కావడానికి. అంటే ఇలా ఎక్స్పాన్షన్ జరుగుతూ వెళ్తూ ఇలాగా మన సోలార్ సిస్టమ్ అనేది కూడా ఒక చిన్న దాని నుంచి ఇలాగ ఎక్స్పాన్షన్ అయ్యింది. సో దాన్ని నిబులార్ థియరీ అని చెప్తున్నాము అని చెప్పి ఇమాన్యుయల్ కెంట్ అనే పర్సన్ ప్రూవ్ చేయడం జరిగింది. క్లియర్? ఎలా ఫామ్ అయింది మన సోలార్ సిస్టమ్. దాని తర్వాత ఈ ఆస్ట్రోఫిజిక్స్ ఇదంతా చేసే సైంటిస్ట్ ఉంటారు కదా, వాళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది అంటే ఇండియాకు సంబంధించిన హెడ్ క్వార్టర్స్ బెంగళూరులో ఉండడం జరిగింది. దాన్నే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అంటాం. ఇలాంటి రీసెర్చ్ సైంటిస్టులు అంతా ఎక్కడ ఉంటారంటే దీనికి సంబంధించిన వాళ్ళు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ వీళ్ళ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే బెంగళూరులో ఉంది. యూ కెన్ సీ ద ఇమేజ్. క్లియర్? దీంట్లో సెలిస్టల్ బాడీస్ అంటే ప్లానెట్స్ అవి కూడా వస్తాయి అన్ని.
సో ఇందులో మనం ఒక్కసారి దీంట్లో అబ్జర్వ్ చేయండి. సోలార్ సిస్టమ్లో సోలార్ సిస్టమ్ ఇవన్నీ ప్లానెట్సా? సో ఈ ప్లానెట్స్ మధ్యలో చిన్న చిన్నగా ఇలా సర్కిల్స్ బబుల్స్ కనిపిస్తున్నాయి. సో వీటిని ఏమంటాం సార్ అంటే వీటిని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటాం. ఆస్ట్రాయిడ్ బెల్ట్ దేని మధ్యలో ఉంటుంది? మార్స్కి జూపిటర్కి మధ్యలో ఉంటుంది. మార్స్ జూపిటర్ మధ్యలో ఉన్న ఒక లైన్ లాగా కనపడుతుంది, దాన్ని ఆస్ట్రాయిడ్ బెల్ట్ అంటారు అనమాట. ఆస్ట్రాయిడ్స్ అనమాట. ఇవన్నీ అక్కడే తిరుగుతూ ఉంటాయి ఈ జూపిటర్కు మార్స్ మధ్యలో. క్లియరా? ఇప్పుడు చూడండి, దీని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. సెలిస్టల్ బాడీస్ అంటే ఏంటి? అందులో ఫస్ట్ది ఆస్ట్రాయిడ్స్. ఇప్పుడే డిస్కస్ చేసినాము. ఆస్ట్రాయిడ్స్ అనేవి ఎక్కడ ఉంటాయి? మార్స్కు జూపిటర్కు మధ్యలో తిరుగుతూ ఉంటాయి. సో ఆస్ట్రాయిడ్స్ అని వేటిని అంటాం సార్ అంటే మనకు ప్లానెట్స్ అనేవి ఉన్నాయా? సో ఈ ఆస్ట్రాయిడ్స్ అనేవి కూడా ఒక టైప్ ఆఫ్ స్టోన్ లైక్ దట్. సో ఆస్ట్రాయిడ్ అని వేటిని అంటామంటే దేనికైతే పర్ఫెక్ట్ షేప్ కానీ మెజర్మెంట్స్ కానీ ఉండవో వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎర్త్ ఉంది. సో ఎర్త్ ఒక షేప్ ఉంది, పర్టికులర్ మెజర్మెంట్స్ ఉన్నాయి. అలాగా దేనికైతే పర్టికులర్ షేపు మెజర్మెంట్స్ ఉంటాయో వాటిని ప్లానెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి ప్లానెట్ అవ్వడానికి. సో ఇవన్నీ ఈ ఫెసిలిటీస్ ఉంటే దాన్ని ప్లానెట్ అని పిలుస్తాం. సో అలాంటి ఫెసిలిటీస్ లేని వాటినన్నీ, అలాంటి మెజర్మెంట్స్ లేకుండా వాటిని అన్నీ ఏమంటామంటే వాటిని ఆస్ట్రాయిడ్స్ అంటాం. చూడండి, దీనికి పర్టికులర్ షేప్ అంటుందా? లేదు కదా. సో ఇలాగా డిఫరెంట్, దీనికంటూ పర్టికులర్ ఒక షేప్ మెజర్మెంట్స్ ఏమీ ఉండవు, వాటినే ఆస్ట్రాయిడ్స్ అంటాం. నెక్స్ట్ మెటరాయిడ్స్. మెటరాయిడ్స్ అంటే ఏంటి సార్ అంటే ఇలాగున్న స్టోనే టూగా డివైడ్ కావడం కానీ చిన్న చిన్న పీసెస్, ఈ ఆస్ట్రాయిడ్స్ నుంచి చిన్న చిన్న పీసెస్ అనేవి సపరేట్ అయితే వస్తాయో చూడండి. ఎప్పుడైతే ఇలా సపరేట్ అయితే వస్తుంటాయో వీటిని ఏమంటామంటే మెటరాయిడ్స్ అంటాం. సో ఈ మెటరాయిడ్స్ అనేవి అదే ఆర్బిట్, అదే బెల్ట్లో తిరుగుతూ ఉంటాయి. అప్పుడప్పుడు ఏంటంటే వీటి యొక్క ఫోర్స్ కానీ ఎనర్జీస్ కానీ కోల్పోయినప్పుడు వేరే ప్లానెట్స్ మీద కానీ రావడం జరుగుతుంది. అలాగే జూపిటర్ కానీ మార్స్ మీద కానీ అప్పుడప్పుడు కూడా ఏంటంటే ఎర్త్ మీదకి కూడా వస్తుంటాయి. సో ఎర్త్ మీదకి వచ్చినప్పుడు మన ఎర్త్ మీద పడకుండా మనకు ఒక లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంటుంది ఎర్త్ పైన. దాన్ని అట్మాస్ఫియరిక్ లేయర్ అంటుంటాం. సో ఎర్త్ మీదకి ఇలాంటి స్టోన్స్ వచ్చినప్పుడు ఎర్త్ డ్యామేజ్ కాకుండా ఒక లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది, దాన్ని అట్మాస్ఫియరిక్ లేయర్ అంటాం. ఈ అట్మాస్ఫియరిక్ లేయర్లో ఏ లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది సార్ అంటే మీసోస్ఫియర్ అనే లేయర్ ప్రొటెక్ట్ చేస్తుంది. మీసోస్ఫియర్ దగ్గరికి వచ్చేసరికి ఆ స్టోన్స్ అనేవి ఏమవుతాయంటే కంప్లీట్గా బర్న్ అయిపోతాయి. ఆ బర్న్ క్లియర్ కంప్లీట్గా కాల్ చేసి దాన్ని కంప్లీట్గా స్పేస్లోకి ఎలిమినేట్ చేస్తుంది. ఈ లేయర్ అనేది ప్రొటెక్ట్ చేస్తుంది. అందుకే మనకి ఏంటంటే ఓజోన్ లేయర్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి, చాలా ఇంపార్టెంట్ అని చెప్తుంటారు, ఎందుకంటే వీటిని అన్నింటినీ కాపాడుతుంటారు. దట్స్ వై. క్లియర్. సో ఈ మెటరాయిడ్స్ అనేవి రాకోకుండా మనకు ప్రొటెక్ట్ చేస్తుంది అట్మాస్ఫియరిక్ లేయర్. ఆ లేయర్లో ఏ పార్ట్లో అంటే మీసోస్ఫియర్లోకి వచ్చేసరికి కంప్లీట్గా అవి అనేవి ఎర్త్ మీదకి రాకోకుండా కంప్లీట్గా అక్కడే కంప్లీట్గా బర్న్ అనేది కావడం జరుగుతుంది. క్లియర్. ఇవి మెటరాయిడ్స్. నెక్స్ట్ కామెట్ అంటే ఏంటి సార్ అంటే ఈ కామెట్ అంటే ఏంటంటే స్పేస్లో ఉన్న డస్ట్ కానీ గ్యాసెస్ కానీ స్నో కానీ ఇవన్నీ కలిసి ఒక రౌండ్గా కానీ ఏదైనా ఒక షేప్లో ఇవన్నీ కలిసి ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు ఇవేమవుతాయంటే ఈ సన్ యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల ఏమవుతుందంటే అది అక్కడి నుంచి ఫోర్సబుల్గా సన్ వైపుకు ఎక్కువ వెళ్తూ ఉంటుంది అనమాట. మనం అప్పుడప్పుడు ఆకాశంలో గమనిస్తుంటాం. సో నక్షత్రం కానీ ఒక స్టార్ కానీ ఇది ట్రావెల్ అవుతుంది చూడ టువర్డ్స్ సన్ తరపున అని చెప్పి ఒక డైరెక్షన్లో వెళ్తూ ఉంటాయి. వీటిని ఏమంటామంటే తోక చుక్కలు అంటారు. క్లియర్. సో ఇవి ట్రావెల్ అవుతుంటాయి. ఇవి ఎక్కువ ఎక్కడికి వెళ్తుంటాయంటే సన్ వైపే వెళ్తుంటాయి. ఇది కూడా సో బాగా అబ్జర్వ్ చేస్తే మనం ఇక్కడ ఫ్రంట్ పార్ట్ అనేది కంప్లీట్ ఐస్ లాగా ఉంటుంది, స్ట్రాంగ్గా ఉంటుంది ఐస్. బ్యాక్ సైడ్కి వెళ్ళేసరికి ఇట్లా టేల్ లాగా ఉంటుంది, టేల్ పార్ట్. సో ఇవి ఫోర్స్గా సన్ వైపు వచ్చినప్పుడు సేమ్ ఇది కూడా అంతే. సన్ దగ్గరికి ఎప్పుడైతే వస్తుంటాయి ఇవి ఉన్న కంప్లీట్గా మెల్ట్ అయిపోతుంటాయి, సన్ దగ్గరికి కంప్లీట్గా ట్రావెల్ చేయలేవు. దీన్ని ఏమంటామంటే కామెట్. ఎలా ఫామ్ అయితే స్పేస్లో ఉన్న డస్ట్ గ్యాసెస్ అండ్ స్నో ద్వారా ఫామ్ అయి ఉంటాయి. సో ఇవి సన్ తరపున వెళ్తూ ఉంటాయి. దీన్ని ఏమంటారంటే ఆకాశంలో తోక చుక్కలు అంటుంటారు అనమాట. ఇది అరిష్టము సూర్యుడి వైపు వెళ్తుందని చెప్పి పురాణాల ప్రకారంలో ఇలా డిస్కస్ చేస్తూ ఉంటారు అనమాట. క్లియర్. దాన్నే కామెట్ అంటాం అనమాట. ఇది సన్ వైపు, మెటరాయిడ్స్ మన ప్లానెట్స్ వైపు వెళ్తుంది. నెక్స్ట్ మిగిలిపోయినది ఏంటి? స్టార్స్. స్టార్స్ గురించి బాగా అబ్జర్వ్ చేస్తూ చూడండి. స్టార్స్ అని వేటిని అంటాం సార్ అంటే దేనికైతే ఓన్
లైట్ ఎమిటింగ్ కెపాసిటీ ఉంటుందో ఏ ఆబ్జెక్ట్కి అయితే వాటిని స్టార్ కింద ట్రీట్ చేస్తాం. క్లియర్? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సన్ తీసుకుందాం. సన్ హ్యాస్ ఓన్ లైటా? సన్కు ఓన్ లైటింగ్ ఉంటుంది. సో ఓన్ లైట్ అనేది ఇమిట్ చేస్తుంది కాబట్టి అది మనం స్టార్ కింద ట్రీట్ చేస్తాం. అందుకే సన్ ఈజ్ అ స్టార్ అంటుంటాం మనం. సో అలాగా ఓన్ లైట్ ఉండాలి. స్టార్స్కి ఓన్ లైట్ ఉంటుంది. మూన్కి ఓన్ లైట్ ఉందా? లేదు. కాబట్టి మూన్ ఈజ్ నాట్ ఎ స్టార్. అందుకే మూన్ వేరే వాటి మీద డిపెండ్ అవుతుంది. వేరే లైటింగ్ పడినప్పుడు మూన్ అనేది షేడ్ అవుతుంది. క్లియర్? ఓన్ లైట్ అయితే లేదు. అందుకే దీని కింద ఎగ్జాంపుల్ చూడండి, లుమినస్, నాన్ లుమినస్ అని చెప్తున్నాం. లుమినస్ అంటే ఏంటి? ఓన్ లైట్, సెల్ఫ్ లైట్ అనేది ఉండాలి. ఎగ్జాంపుల్ కింద ఏం చెప్పాం చూడండి, సన్కు సన్ సెల్ఫ్ లైటింగ్ అనేది ఉంది. నాన్ లుమినస్ అంటే ఏంటి? ఏదైతే ఓన్ లైటింగ్ లేదో వాటిని నాన్ లుమినస్ అంటాం. ఎగ్జాంపుల్ కింద ఏం తీసుకున్నాం? మూన్కి ఓన్ లైట్ అనేది లేదు కదా. అలాగా దేనికైతే సెల్ఫ్ ఓన్ లైట్ ఎమిటింగ్ పవర్ ఉంటుందో, చేస్తుందో వాటిని లుమినస్ అంటాం. చేయవో వాటిని నాన్ లుమినస్ అంటాం. సో చేసే వాటిని స్టార్స్ అని చెప్తాం, చేయని వాటిని నాన్ స్టార్స్ కింద ట్రీట్ చేస్తాం. ఇందులో స్టార్స్ గురించి ఇంకొంచెం చూడండి. స్టార్స్ యొక్క కలర్ ఏంటి సార్ అంటే ఇట్స్ డిపెండ్ ఆన్ టెంపరేచర్ మీద బేస్ అయి ఉంటుంది. దాని యొక్క టెంపరేచర్ మీద అది కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. నెక్స్ట్ గ్రూప్ ఆఫ్ స్టార్స్. ఎప్పుడైతే స్టార్స్ అనేవి గ్రూప్స్గా ఉంటాయో అప్పుడు దానికి పర్టికులర్ నేమ్తో పిలుస్తాం. ఆ నేమే ఏంటి సార్ అంటే కాన్స్టిలేషన్ అనే నేమ్తో పిలుస్తాం. గ్రూప్ ఆఫ్ స్టార్స్ అనేవి గ్రూప్స్గా ఉండడం వలన వాటికంటూ పర్టికులర్గా నేమ్ ఇచ్చాం. వాటిని కాన్స్టిలేషన్ అంటాం. ఎక్కడైనా స్టార్స్ గ్రూప్గా ఉంటే కాన్స్టిలేషన్ అని పిలుస్తాం. ఇందులో ఇలాంటి కాన్స్టిలేషన్స్లలో లార్జెస్ట్ కాన్స్టిలేషన్ ఏంటి సార్ అంటే లార్జెస్ట్ కాన్స్టిలేషన్ ఈజ్ హైడ్రా కాన్స్టిలేషన్ ఈజ్ ద లార్జెస్ట్ కాన్స్టిలేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. లార్జెస్ట్ కాన్స్టిలేషన్ ఏంటంటే హైడ్రా అని చెప్పాలి. సో అలాంటి కాన్స్టిలేషన్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్స్టిలేషన్ దట్ ఈస్ కాల్డ్ ఉర్సా మేజర్. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్స్టిలేషన్. దీన్నే సప్తరిషి అంటుంటారు. అంటే ఇందులో 7 స్టార్స్ అనేవి ఉంటాయి. క్లియరా? సో ఇలాంటి గ్రూప్స్లలోనే ఒక గ్రూప్ ఏంటి 7 స్టార్స్ ఉంటాయి ఆ గ్రూప్లో. దాన్నే సప్తరిషి అంటాం, లేదా ఉర్సా మేజర్ అనే నేమ్తో కూడా పిలుస్తాం. దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్స్టిలేషన్ మన పాయింట్ ఆఫ్ వ్యూ. లార్జెస్ట్ అడిగితే హైడ్రా కాన్స్టిలేషన్ ఇస్ ద లార్జెస్ట్ కాన్స్టిలేషన్. క్లియరా? నెక్స్ట్ ఇందులో ఈ స్టార్స్లలో బ్రైటెస్ట్ స్టార్ ఏంటి అంటే దాన్నే సిరస్ అంటాం, లేదా డాగ్ స్టార్ అనే నేమ్తో కూడా పిలుస్తాం. డాగ్ స్టార్ లేదా సిరస్. చూడండి ఇక్కడ ఈ ఇమేజ్లో కనిపిస్తుందా మీకు? సిరస్ ఇక్కడ ఉంది చూడండి. సిరస్ అనే నేమ్తో పిలుస్తాం, లేదా డాగ్ స్టార్ అని కూడా చెప్తాం. ఏది బ్రైటెస్ట్ అడుగుతాయి. కానీ బ్రైటెస్ట్లో పర్టికులర్గా అడుగుతున్నాడు అంటే బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఓరియన్ కాన్స్టిలేషన్లో బ్రైటెస్ట్ ఏంటంటే రిజల్ ఇస్ ద బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఓరియన్ కాన్స్టిలేషన్. ఇక్కడ చూడొచ్చు రిజల్. పర్టికులర్గా అడుగుతా ఓన్లీ బ్రైటెస్ట్ అడుగుతున్నాడా? సిరస్, డాగ్ స్టార్. లేదు, బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఓరియన్ కాన్స్టిలేషన్ అడుగుతున్నాడంటే రిజల్. దిస్ వన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీసెంట్ ఎగ్జామ్స్లలో బాగా అడిగాడు ఈ రిజల్ గురించి. ఓరియన్ కాన్స్టిలేషన్లో బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే రిజల్. ఇందులో సెకండ్ బ్రైటెస్ట్ ఏంటంటే బెటెల్గేవ్స్. క్లియర్? సెకండ్. ఫస్ట్ ఒకటి ఎనఫ్. ఓరియన్ కాన్స్టిలేషన్లో అయితే రిజల్, బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే సిరస్ లేదా డాగ్ స్టార్. సో మనం ఈరోజు క్లాస్లో ఏమేమి డిస్కస్ చేసాం చూడండి. ఫస్ట్ యూనివర్స్ ఎలా ఫామ్ అయింది? బిగ్ బ్యాంగ్ థియరీ జరగడం వల్ల. సో అలా ఎక్స్పాన్షన్లలో చాలా టైప్స్ ఆఫ్ గ్యాలక్సీస్ అనేవి ఫామ్ అయ్యాయి. అలా గ్యాలక్సీస్లలో వన్ ఆఫ్ ది గ్యాలక్సీ ఏంటంటే మనది మిల్కీ వే గ్యాలక్సీ. ఆ మిల్కీ వే గ్యాలక్సీకి దగ్గరలో ఉన్న గ్యాలక్సీ ఏంటి? ఆండ్రోమేడా గ్యాలక్సీ. క్లియర్? సో ఈ మిల్కీ వే గ్యాలక్సీలో మన యొక్క సోలార్ సిస్టమ్ అనేది ఉంది. సో ఆ సోలార్ సిస్టంలో ఏమేమి ఉన్నాయి? మన యొక్క ప్లానెట్స్ అనేవి ఉన్నాయి. టోటల్గా 8 ప్లానెట్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పిన పర్సన్ ఎవరు అంటే లెమటైర్ అనే పర్సన్ 1931లో ఈ బిగ్ బ్యాంగ్ థియరీ గురించి చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఈ సెలిస్టల్ బాడీస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన వ్యక్తి ఎవరంటే ఎడ్విన్ హబుల్. వీటి మధ్య డిస్టెన్స్ ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుంది అనే థియరీ అనేది ప్రూవ్ చేశాడు. నెక్స్ట్ యూనివర్స్ గురించి స్టడీ చేస్తే దాన్ని కాస్మాలజీ అంటాం. ఎవరైతే పర్సన్ స్టడీ చేస్తున్నారో వాళ్ళని కాస్మాలజిస్ట్ అంటాం పర్సన్. నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ అవర్ సోలార్ సిస్టమ్ ఎలా ఫామ్ అయింది? చాలా థియరీస్ వచ్చాయి. అందులో సక్సెస్ అయిన థియరీ గురించి నెబులార్ థియరీ ఎప్పుడు వచ్చింది? 1755లో వచ్చింది.
1755లో నిబులార్ థియరీ అనేది రావడం జరిగింది. సో ఈ నిబులార్ థియరీ ఏం చెప్తుంది? ఈ ఫార్మేషన్ ఆఫ్ ఎర్త్ ఇలాగా నిబులా అనేది ఉండి డస్ట్ స్పేస్తో, డస్ట్ గ్యాసెస్తో క్లోజ్ అయి ఉండి, సో ఇలా ఎక్స్పాన్షన్ అనేది జరిగింది అని చెప్పేది ఏంటంటే నిబులార్ థియరీ. కావాలంటే ఇక్కడ చూడొచ్చు, చూడండి, నిబులార్ థియరీ క్లౌడ్, డస్ట్, గ్యాసెస్తో ఫామ్ అయ్యి ఇలాగా ఎక్స్పాన్షన్ జరిగింది, అప్పుడు ఫామ్ అయింది మనకు సోలార్ సిస్టమ్ అని. నెక్స్ట్ ఈ నిబులార్ థియరీ గురించి చెప్పిన పర్సన్ ఎవరు? ఇమాన్యుయల్ కెంట్. ఈ నిబులా థియరీని మాడిఫై చేసిన వ్యక్తి ఎవరు అంటే లాప్లేస్ అన్నమాట. లాప్లేస్ అనే పర్సన్ ఏం చేశాడు? ఈ నిబులార్ థియరీ గురించి మాడిఫై చేయడం జరిగింది. ఎప్పుడు? 1796లో. క్లియర్? నెక్స్ట్ ఇంకోటి, దీని యొక్క ఇన్స్టిట్యూట్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ అంట. హెడ్ క్వార్టర్స్ ఇస్ ఇన్ బెంగళూరు. నెక్స్ట్ సెలెస్టియల్ బాడీస్ గురించి చూసాం, ప్లానెట్స్ కూడా ఉన్నాయి. ఫస్ట్ ఈ ఆస్ట్రాయిడ్ బెల్ట్ గురించి కంప్లీట్ చేసాం మనం ఈరోజు సెషన్లో. ఏమని? ఆస్ట్రాయిడ్స్ గురించి డిస్కస్ చేసాం. తర్వాత మెట్రాయిడ్స్. సో ఆస్ట్రాయిడ్స్ నుంచి ఇలా సపరేట్ అవుతాయి, వీటిని మెట్రాయిడ్స్ అంటాం. సో ఇవి కూడా సో అప్పుడప్పుడు ప్లానెట్స్ మీదకి వస్తాయి, బట్ మన అర్త్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ బర్న్ అయిపోతాయి ఈ మెట్రాయిడ్స్ అంటే మీసోస్ఫియర్ అనే లేయర్లో బర్న్ అయిపోతాయి. నెక్స్ట్ కామెట్ అనేది కూడా సేమ్, ఫ్రంట్ ఐస్ పార్ట్ ఉంటుంది, బ్యాక్ సైడ్ టైల్, బోత్ గ్యాసెస్ అండ్ స్నో ద్వారా, డస్ట్ గ్యాసెస్ స్నో ద్వారా ఏర్పడిందే ఈ కామెట్ అనమాట. ఇవి సన్ వైపు అట్రాక్ట్ అయితే ఇది కూడా కంప్లీట్గా బర్న్ అయిపోతుంది. నెక్స్ట్ స్టార్ గురించి. స్టార్ అని దేని చెప్పాం? ఏదైతే ఓన్ ఎమిటింగ్ లైట్ ఉంటుందో వాటిని స్టార్స్ అంటాం. నెక్స్ట్ అందులో వాటిని ఇంకో నేమ్తో లూమినస్ అని పిలుస్తాం. ఎగ్జాంపుల్ సన్ అనమాట. నాన్ లూమినస్ కింద మూన్. దాని తర్వాత స్టార్ గురించి, గ్రూప్ ఆఫ్ స్టార్స్ని ఒక కాన్స్టలేషన్ అనే నేమ్తో పిలుస్తాం. నెక్స్ట్ ఆ గ్రూప్స్లలో లార్జెస్ట్ గ్రూప్ ఏంటంటే హైడ్రా కాన్స్టలేషన్ ఇస్ ద లార్జెస్ట్ గ్రూప్ అండ్ ఉర్సా మేజర్ ఇస్ ద వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్స్టలేషన్లో ఒకటి ఉర్సా మేజర్. దీన్ని సప్త రిషి అంటారు, ఎందుకంటే 7 స్టార్స్ ఉండడం జరుగుతుంది ఈ గ్రూప్లో. నెక్స్ట్ బ్రైటెస్ట్ స్టార్ ఏంటంటే సిరస్ లేదా డాగ్ స్టార్ అనే నేమ్తో పిలుస్తాం. బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ఓరియన్ కాన్స్టలేషన్ అన్నాడంటే రిజల్ అనే నేమ్తో పిలుస్తాం. క్లియరా? మనం డిస్కస్ చేసామా? సో ఓవరాల్గా అప్ టు సోలార్ సిస్టమ్ వరకు వచ్చాం. నెక్స్ట్ క్లాస్లో ఏం డిస్కస్ చేస్తామంటే సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ గురించి డిస్కస్ చేస్తాం. పర్టికులర్గా సన్ అండి, దాని తర్వాత ఎర్త్, మెర్క్యూరీ, వీనస్, మార్స్, జూపిటర్, యురేనస్, నెప్టూన్, ఈ ప్లానెట్స్ అన్నిటి గురించి నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. క్లియరా? థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్ దిస్ వీడియో.